ఎంత మోసం జరిగిందో సోదరుల ప్రెస్ వారు కూడా ఆలోచించండి. మీకు తెలిసి ఉంటే తెలియదని కాదు, పెద్ద మోసం. ముసలి వాళ్ళని పెన్షన్దారులు ఎంత మోసం చేశారంటే 3,000 రూపాయలు స్టార్టింగ్ నుంచి ఇవ్వలే. ఫస్ట్ ఇయర్ 250 పెంచాడు. 2,000 అప్పుడు ఇస్తున్నాం మనం. 2,250 ఫస్ట్ ఇయర్ ఇచ్చాడు. రెండో సంవత్సరం పైసా కూడా ఇవ్వలే. మూడో సంవత్సరం మళ్ళీ 250 పెంచాడు, అంటే 2,500. మళ్ళీ నాలుగో సంవత్సరం మళ్ళీ 250 పెంచాడు, 2,750. మొన్న సంక్రాంతికి ఏమో లాస్ట్లో 250 పెంచాడు, 3,000 చేశాడు. అంటే ఫస్ట్ నుంచి 250 పెంచుకోవడం రావడం వల్ల ఒక్కొక్క పెన్షన్దారికి ఎంత నష్టం తెలుసు సార్? 25,600 రూపాయలు ఒక్కొక్కరి నష్టం. నేను చెప్పే పబ్లిక్ మీకు చెప్తాను, మీకు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, కొట్టి చూడండి. అంటే ప్రతి పెన్షన్దారికి కూడా ఎంత లాస్? 25,600 రూపాయలు. మోసం కాదు ఇది. ఆడవాళ్ళు కానీ, భర్త లేని వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ మోసం చేయలేదు జగన్ రెడ్డి. ఇది మోసం కదా? ఇది కూడా హామీయేనా? ఆఖరి నెలలో డబ్బు ఇచ్చి నేను ఇచ్చేసాను 3,000 అంటాడు. ఇది మోసం కాదని చెప్పి అడుగుతున్నాను ఈవేళ. మద్యపాన నిషేధం, అక్కలారా చెల్లెళ్ళారా వచ్చిరంటే మద్యపాన నిషేధం అన్నాడు. చేసాడా? ఇది హామీ నెరవేర్చావా? చేయలేదే. పైగా అప్పు తెచ్చాడు. గాంధీ షాపుల నుంచి అప్పు చేయడం ఇప్పుడు చూడలేదండి నేను. 25 సంవత్సరాలకు అప్పు పెట్టండి, ఈ 3 నెలలు జైలుకి పోతాడు. 25 సంవత్సరాలకు అప్పు పెట్టండి. లేకపోతే రోజు ఏముంది? మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఓటాడడానికి వస్తాం, లేదా ఓటాడడం ఉంది. ఇప్పుడు ఏం చేస్తావమ్మా రోజమ్మా? ఓటాడడానికి వెళ్తావా, లేదా పబ్బుల్లో డ్యాన్స్ చేస్తావా? చెప్పు, సమాధానం చెప్పాలి కదా జనానికి. నువ్వే అన్నావు, లేదా ఓటాడడం రావన్నావు. ఇప్పుడు ఏం చెప్తావు? చేయి. ఇదంతా కూడా ఎంత గౌరవం అండి. అప్పు ఎంత తెచ్చాడండి? 8,300 కోట్లు ఇచ్చాడండి గాంధీ షాపుల మీద. వడ్డీ ఎంత అనుకున్నారండి? 9.62% వడ్డీ తెచ్చాడండి. తీర్చే టైం ఎంత అనుకున్నారండి? 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు అప్పు తెచ్చేస్తాడా? అప్పటి వరకు ముఖ్యమంత్రి చేసేద్దామనే, ఈ రాష్ట్రాన్ని దోషేద్దామనే.